సూర్యాపేట జిల్లా తిమ్మాయిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయాలని ఓ వ్యక్తిపై దాడి చేశారు. చెల్లారం వెంకట కృష్ణారెడ్డి అనే అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా వేరే వ్యక్తికి మద్దతు ఇచ్చారని మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని చితకబాదారు. అంతేకాదు కుల బహిష్కరణ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. మండల్ తిమ్మాయిపల్లి గ్రామం గత నెల సర్పంచ్ ఎలక్షన్లల్లో కృష్ణారెడ్డి అనేటైనా పోటీ చేసిండు. నేను చీరాల రాజు అనేటైనతోటి సపోర్ట్ చేసి తిరిగాను. ఎలక్షన్ల కక్షతో రెడ్డి సంఘంకి వెళ్ళి మా నాన్నను రెడ్డి ప్రెసిడెంట్ తీసేసి కుల బహిష్కరణ చేసిర్రు. కులంలో ఉండే కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అట జనసాక్షి రిపోర్టర్ అనే నిన్న బెదిరించిండు. మాకు నువ్వు ఎంత దూరమైనా సిద్ధమే, నువ్వు పోలీసు వాడు వస్తాడా, సిఐ ఎత్తాడా, ఎస్ఐ ఎత్తాడు, ఎవడో రమ్మని, నీ ఇంట్లో కూడా ఇల్లు అమ్ముకొని పోవాలి, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి పోవాలి, తెనుగొని కులంలో ఉండాలిరా అని బెదిరిస్తుండు. మాకు రాజశేఖర్ జనసాక్షి రిపోర్టర్ అని ఆయనతోటి ఒత్తిడి అవుతుంది. కృష్ణారెడ్డి నేను ఎన్ని రోజులు ఉన్నా సఫారీతోటి సంపాదిస్తాను, నిన్న గొడ్డలతోటి కొడవలతోటి ఇంటిపైకి దాడికి వచ్చారు సార్. మాకు పోలీసు వాళ్ళతోటి అయింది, ఏది రెస్పాన్స్ లేకుండా అయిపోతుంది. మాకు ఊరు వాళ్ళకు కూడా రెస్పాన్స్, రెడ్డి సంఘంతో రెస్పాన్స్ లేకుండా అయిపోతుంది. నాకు ప్రాణభయం ఉంది. నేను ఎలా చచ్చిపోయినా వాళ్ళ దానే నాకు బావి 3 కిలోమీటర్లు. మా నాన్నకు ఒక్కనే, మా పెద్దనాన్నలు ఎవరు పాలలు ఎవరు మాట్లాడరు జాగం విషయంలో. నా జాగ 3 కిలోమీటర్లు నర్మేట దగ్గర ఉంటుంది. నాకు ఆవులు ఉన్నాయి, పాలు వెనుక రావాలన్నా భయం అవుతుంది. రోడ్ల మీద తాక్కుంటా బంధు రాత్రి 10 గంటలకు 8 గంటలకు రావాలన్నా, పొద్దున పాలు వెనుక రావాలన్నా తాక్కుంటా బీసీసీలతో కొడుతుర్రు, విపరీతంగా తాగుతుర్రు, స్మగ్లింగ్ చేస్తుర్రు. మాకు పోయే దారిలో కాపర కాల్చి చంపేద్దామని వేధిస్తున్నారు సార్. నాకు చెల్లారం యశవంతరెడ్డి, తిమ్మాయిపల్లి మండలం నంగనూరు, ఇళ్ళసిద్దిపేట వాసిని. నేను రెడ్డి సంఘం అధ్యక్షునిగా గత 6 నెలల క్రితము ఎన్నుకోబడ్డాను. ఇప్పుడు నాకు రెడ్డి యూత్ నుండి ఎలక్షన్లో పోటీ చేసిన చెల్లారం వెంకటకృష్ణారెడ్డి నాకు ఓటు వేయలేదని, నీ కొడుకు నాకు ఓటు వేయలేదు, నువ్వు మళ్ళీ తర్వాత వాళ్ళతో సన్మానం చేయించుకున్నావు, నువ్వు కాబట్టి నువ్వు కుల అధ్యక్షునిగా అజయ్ కాబట్టి నీకు ఒక పదవి నుండి తీసేస్తున్నాము అని నన్ను బుక్కులు ఇవ్వమని అంటే, నేను ఏం తప్పు చేసినా నా తప్పేందో నిరూపిస్తే నేను బుక్కులు ఇస్తానని అంటే సంఘం కాడికి పిలిపించి నా కొడుకును దౌర్జన్యంగా కొట్టి, విచక్షణ రహితంగా కొట్టి మమ్మల్ని ఇంటికి నా దెబ్బలు తట్టుకోలేక తప్పించుకొని ఇంటికి వస్తుంటే మా వెంబడి పడి ఇంటి దాకా కూడా వచ్చిండ్రు. ఆ సమయంలో నేను 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి మమ్మల్ని హాస్పిటల్కు పంపించిండ్రు, అంబులెన్స్ తెప్పించి. నన్ను కొట్టుతామని ప్రయత్నం చేసే వరకు తప్పించుకొని నేను ఇంటికి పరిగెత్తుకొని వచ్చిన. చల్లారం రాజేశ్వరి, దేశమంతారెడ్డి కొడుకు మధుసూదన్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి దాడి చేసిండ్రు. 2:30కు రమ్మని కొట్టిండ్రు. ఎవరు లేరు, కొట్టి పంట పెట్టిండ్రు. ఊరికొచ్చి అందరూ ఊరంతా ఒక్కటైండ్రు. తెనుగోళ్ళు వస్తుంటే ఆడ విరేసిండ్రు. పోలీసులు వచ్చినా కూడా గప్పుడు ఉరికిండ్రు, రాళ్ళు పట్టుకొని కొట్టిండ్రు మమ్మల్ని తరిమి. పానభయం ఉంది మాకు. మా బావి 3 కిలోమీటర్లు ఉన్నది. వచ్చి చంపే ప్రయత్నం చేసేటట్టున్నారు. మాకు ఎన్ని రోజులు ఉన్న వాళ్ళ కంచె పడ్డము, మమ్మల్ని ఇడిచేటందుకు లేరు. ఎంతమంది వచ్చారు? ఊరు మొత్తం రెడ్డిస్ మొత్తం 100 మంది ఉంటారు. ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం 200 మంది దాకా వచ్చిండ్రు. దేనివల్ల కులంలోకి వెళ్ళి తీసేస్తారట మమ్మల్ని. ఇదే ఓటు గురించే తెనుగోనికి వేసినామని. మేమేం దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అట్లా చేసి మమ్మల్ని కక్ష కట్టి కొట్టిండ్రు. మరి ఏ టైం కొట్టారు? 2:30 అయింది. ఇక ఎవరిని రానియలే. ఆనంగా తెనుగోళ్ళు వస్తే వాళ్ళని అట్లా రానియలే. ఏడికి రాలే. మా ఏడుపు మేమే ఏడ్చుకుంటుంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అప్పుడు పోలీసులు వచ్చినాక ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. ఎవరు ఉన్నారు అప్పుడు ఇంట్లో? మేమేమున్నాం 4 ఎవరు లేరు, రానిత్తలేరు. ఆయన ఒక్కరినే కొట్టిరా? మిమ్మల్ని కూడా ఏమన్నా? నేను ఊళ్ళో జ్వరం వచ్చి పన్న వాళ్ళు ఇద్దరినే. మిమ్మల్ని ఏమన్నా తిట్టిరా వాళ్ళు? ఇక తిట్టిండ్రట. నేను ఊళ్ళో బయటకు వెళ్ళలేదు సార్. నాకు జ్వరం వచ్చి 10 రోజుల నుంచి లేస్తలేను. చల్లారం రాజేశ్వరి, దేశమంతారెడ్డి.